వర్ణధర్మం. మనం ఆత్మపదార్థం నుంచి పూర్ణాత్మ నుంచి ఆత్మగా వచ్చినప్పుడు కొన్ని జన్మలు శూద్రులుగానే ఉంటాం. అంటే కేవలం నీ శరీరమే అనుకుంటారు. ప్రైమరీ స్కూల్లో ఉండేవాళ్ళు అనమాట. తల్లిదండ్రుల నుంచి ఇంటి నుంచి బయటకు వచ్చేసి ప్రైమరీ స్కూల్లో జాయిన్ అయ్యాడు వాడు. ప్రైమరీ స్కూల్ ఏమిటి? తినడం, పడుకోవడం, లేవడం, శరీరపు పనులన్నీ ఉంటాయి. నేను శరీరం అనే భావనే ఉంటుంది కొన్ని జన్మలు. నేను శరీరం అన్నప్పుడు వాడు శూద్ర వర్ణంకి చెందినవాడు. శూద్ర అంటే తక్కువని కాదు, బాడీకి సంబంధించిన వాడని అర్థం. ఎవడు తక్కువ కాదు, ఎవడు ఎక్కువ కాదు. ఇందాక చెప్పాను కదా, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమపి మా విద్య అకర్తారమవ్యం. ఇవన్నీ ఉన్నవి కానీ అవన్నీ లేకుండా చేసుకోవాలి. ఉన్నవి తెలుసుకోవాలి, లేకుండా చేసుకోవాలి. శూద్ర భావన అంటే తప్పు భావన కాదు. చిన్నపిల్లాడు అనమాట వాడు. అప్పుడే పుట్టాడు వాడు. అప్పుడే కొన్ని జన్మలు తీసుకున్నాడు. ఇంకొన్ని ఎక్స్ట్రా జన్మలు యాడ్ అయిన తర్వాత వాడికి నేను శరీరం తోడు నేను మనస్సు అని కూడా తెలుస్తుంది. శరీర విద్యలతో పాటు మనో విద్యలు కూడా నేర్చుకుంటాడు. శూద్రుడు శరీరంతోనే సేవ చేస్తాడు, వైశ్యుడు మనస్సుతో కూడా సేవ చేస్తాడు. వ్యాపారం చేయడం అనేది మనసుతో సేవ చేయడం. తర్వాత కొన్ని జన్మలకు ఏమవుతుందంటే ఆత్మ ఇంకా ఎదిగినప్పుడు క్షత్రియ తత్వం వస్తుంది. అంటే బుద్ధి ప్రవేశిస్తుంది. అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు వాడికి తెలుస్తుంది. వాడికి మనస్సుతో ఉన్నప్పుడు ఏదో చేసేస్తుంటాడు, కానీ బుద్ధితో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది వాడికి. అది క్షత్రియుడు అని పడతాడు. అంటే శరీరము మాత్రము ఉంటే శూద్రుడు, శరీరము ప్లస్ మనస్సు ఉంటే వైశ్యుడు, శరీరం ప్లస్ మనస్సు ప్లస్ బుద్ధి ఉంటే క్షత్రియుడు. ఆనక చివరి దశల్లో, చివరి జన్మల్లో ఆత్మ అనేది కూడా వస్తుంది. ఓహో, నేనెవరు? నేను ఆత్మను. మమాత్మ సర్వభూతాత్మ. అంటే శరీరంతో పాటు, మనస్సుతో పాటు, బుద్ధితో పాటు ఆత్మ కూడా ప్రవేశించినప్పుడు వాడు బ్రాహ్మణుడు అవుతాడు. బ్రహ్మజ్ఞానాతి ఇది బ్రాహ్మణ. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడే బ్రాహ్మణుడు. ప్రతి ఆత్మ కూడాను శూద్రుడిగా జన్మ తీసుకుని తర్వాత వైశ్యుడిగా అయ్యి, తర్వాత క్షత్రుడిగా అయ్యి, తర్వాత బ్రాహ్మణుడిగా అయి తీరుతుంది ప్రతి ఆత్మ కూడా. ఇది ఆ క్రమంలో, పరిణామ క్రమంలో. ఎలాగైతే శరీరము పరిణామ క్రమంలో చిన్నగా ఉండి తర్వాత యవ్వన దశకు వచ్చి, తర్వాత ప్రౌఢ దశకు వచ్చి, తర్వాత వార్ధక్య దశకు వెళ్తుందో, అలాగే ఆత్మ కూడాను ఇన్ఫెంట్ సోల్ నుంచి, బేబీ సోల్ నుంచి, చైల్డ్ సోల్ నుంచి, అడోలసెంట్ సోల్ నుంచి, మెచ్యూర్డ్ సోల్ నుంచి, ట్రాన్సెండెంటల్ సోల్ నుంచి, ఓల్డ్ సోల్ నుంచి ఇన్ఫినిట్ సోల్ వరకు ఎదుగుతుంది. ఇవి రెండు అర్థం చేసుకుంటే కానీ ఏ స్థితిలో ఏం చేయాలో మనకి అర్థం కాదు. మానవ జీవితం గురించి కూలంకషంగా చెప్పేదే హిందూ ధర్మము. ఈ హిందూ ధర్మంలో అవశ్యం తెలుసుకోవాల్సింది వర్ణాశ్రమ ధర్మము. ఈరోజు అందరికీ ఏం చెప్పాలని ఆలోచించి ఈ వర్ణాశ్రమ ధర్మం గురించి చెప్పాలని నేను అనిపించింది. శూద్రుడు అంటే తక్కువ పదం కాదు, బ్రాహ్మణుడు అంటే ఎక్కువ పదం కాదు.